तास्याम् अरविन्दासन सुन्दरीमुपासे अरविन्दासन सुन्दरीमुपासे शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि బ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. అక్షరాధికరణాన్ని అధ్యయనం చేశాం. ఇక్కడ అక్షరము అంటే ఓంకారము అని అన్నారు. ఓంకారం అనేటువంటిది బ్రహ్మవాచికము అని కూడా చెప్పుకున్నాం. అయితే నిన్న ఓంకారాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పండి అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. దాని ప్రకారంగా ముందు ఈ ఓంకారం గురించి ఉపనిషత్తులలో ఉన్నాయో ఏం చెప్పారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇందులో మాండూక్యోపనిషత్తులో ఓమిత్యేతత్ అక్షరం ఇదం సర్వం, ఓం ఇతి ఏతత్, ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదం సర్వం, ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదం సర్వం. ఇదం సర్వం ఈ సమస్తము అని అర్థం. ఈ సమస్తము అని అంటే అర్థం ఏమొస్తుందని అంటే మొత్తం, అంటే అన్ని లోకాలు, చరాచర జగత్తు మొత్తం వస్తుంది. సర్వం అనేటువంటి పదానికి అన్నీ వస్తాయి. అందుకనే ఈశావాస్య ఉపనిషత్తు ఈశావాస్యమిదం జగత్ సర్వం అన్నది అది. అక్కడ ఆ సర్వం అనే దానికి అర్థం చెప్పాడు. ఈశావాస్యమిదం జగత్ సర్వం, ఆ సర్వం అనేది అది. ఆ సర్వం అంతా కూడా ఏమిట ఓం ఇతి ఏతద్ అక్షరం, ఓం అనేటువంటి అక్షరంతోటే ఉన్నది అని చెబుతున్నాడు. ఇంకా విశేషము త్రికాలములు, భూతం భవతు భవిష్యతు ఇతి, భూతకాలము అట్లనే భవిష్యత్ వర్తకాలం, త్రికాలములు కూడా ఆ ఓంకారమే. సర్వం ఓంకార ఏవా, సమస్తము ఓంకారమే అని చెప్పి మళ్ళా త్రికాల అతీతం, త్రికాలములు ఆ ఓంకారమే, త్రికాల అతీతము కూడా ఓంకారమే అని చెబుతూ ఇంకా సర్వం హి ఏతత్ బ్రహ్మ, సర్వం హి ఏతత్, ఏతత్ బ్రహ్మ సర్వం, ఏతత్ బ్రహ్మ ఆ బ్రహ్మం ఉన్నాడే ఆ బ్రహ్మము ఏమిటి? సర్వం సమస్తము ఓంకారమే. ఇక్కడ మాండూక్యోపనిషత్తులో ఆ మహావాక్యం కూడా వస్తుంది. అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. కాబట్టి బ్రహ్మము అని అంటే బ్రహ్మవాచకం ఏమిటి అంటే ఓంకారము అని చెబుతున్నాడు ఇక్కడ మాండూక్యోపనిషత్తులో. ఇక్కడ మనం సూత్రం తెలుసుకోవాల్సింది ఓమితి ఏతదక్షరమిదం సర్వం, సర్వం హి ఏతత్ బ్రహ్మ అని తెలుసుకోవాలి. దీనిలో మాండూక్యోపనిషత్తులో గొప్ప విశేషము, మహావాక్యాల్లో చివరిది అయమాత్మ బ్రహ్మ వచ్చింది. ఆ బ్రహ్మమే ఇది ఓంకారం. ఇక కఠోపనిషత్తులో చూద్దాం. కఠోపనిషత్తులో ఏమంటున్నారో ఏతతి ఏవాక్షరం బ్రహ్మ, ఇక్కడ కూడా అదే చెబుతున్నారు కదా. ఏతతి ఏవ అక్షరం బ్రహ్మ, ఏతతి ఏవ అక్షరం బ్రహ్మ, ఈ అక్షరమే బ్రహ్మము. ఏతతి ఏవ అక్షరం పరం, పరము కూడా ఈ అక్షరమే. పరము అంటే ఏమిటి అంటే అర్థమే నిర్గుణ బ్రహ్మం. అది పరం అంటే నిర్గుణ బ్రహ్మం. ఆ నిర్గుణ బ్రహ్మము కూడా ఈ అక్షరమే, ఓంకారమే. అంటే సర్వోత్తమమైనటువంటిది నిర్గుణ బ్రహ్మం. అలా చెబుతూ ఇంకా ఏతతి ఏవాక్షరం జ్ఞాత్వా, ఇక్కడ చెబుతున్నాడు విశేష ఫలశ్రుతి.
ఏతతి ఏవ అక్షరం, ఏతత్తు ఈ అక్షరమును జ్ఞాత్వా తెలుసుకొని, యహ యదిచ్ఛతి, యహ ఎవరైతే వాళ్ళు ఇచ్ఛతి కోరినట్లుగా చేస్తారో, ఉపాసన చేస్తారో, తస్య తతో తస్య అతనికి తత్ ఆ బ్రహ్మము ఏమి ఇస్తుందనంటే అన్నీ ఇస్తుంది. అన్ని అనే దానిలో చివరిలో ఏమిటనంటే మోక్షం, మోక్ష పర్యంతం అనమాట, అన్నీ ఇచ్చేస్తుంది. ఈ ధ్యానం చేస్తుంటే ఓంకార ధ్యానం చేసేటువంటి వాళ్ళకి సర్వం సిద్ధిరస్తు, అది అర్థం చేస్తుంది. ఓంకార ధ్యానం చేసేటువంటి వాళ్ళకి సర్వం సిద్ధిరస్తు, అది విశేషం దీనిలో కఠోపనిషత్తులో చెబుతూ ఇంకా ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పరం, ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా. ఆలంబనం అంటే ఆధారం, ఇదే ఆధారం అండి, శ్రేష్టమైనటువంటిది, పరం నిర్గుణమైనటువంటిది. అటువంటి ఈ బ్రహ్మమును లేక అక్షరమును ఆలంబనము, సమస్తమునకు ఆలంబనమైనటువంటి దాన్ని తెలుసుకొని, జ్ఞాత్వా తెలుసుకొని, బ్రహ్మలోకే మహీయతే, అటువంటి వాడు బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకమునందు మహీయతే ప్రకాశించును అనగా మోక్షమును పొందును అర్థం, బ్రహ్మలోకము చేరును అని. ఇట్లా ఈ ఓంకారం గురించి మనకు కఠోపనిషత్తులో ఈ విశేషాలు చెబుతున్నారు. కాబట్టి కఠోపనిషత్తులో ఏతత్తి ఏవాక్షరం బ్రహ్మ, ఆ వాక్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏతత్తి ఏవాక్షరం పరం, ఇట్లా ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. కఠోపనిషత్తులో చెబుతున్నటువంటిది అన్నమాట ఇది. ఆ తర్వాత బృహదారణ్యకోపనిషత్తులో ఉద్గీధం అని ప్రత్యేకంగా చెప్పారు. ఉద్గీధం, ఉద్గీధం అని అంటే ఉత్తు గీధం, ఉత్ అంటే బిగ్గరగా, గీధం అంటే గానము చేయునది అని అర్థం. అక్కడ ఉద్గీధం చెప్పారు. అలానే ఛాందోగ్యంలో కూడా ఉద్గీధం చెప్పారు, అక్కడ కూడా ఉద్గీధమే. ఛాందోగ్యంలో విశేషం ఏంటంటే ప్రారంభంలోనే ఓంకారంతో ప్రారంభమవుతుంది ఛాందోగ్యం. అది ఏమిటి? ఉద్గీధం. ఆ ఉద్గీధాన్ని ఏమని చెప్పారు? ఓంకారము. ఆ ఓంకారాన్ని ఉపాసించండి అన్నారు. దానికి సూత్రం మొట్టమొదటగా ఓమితి ఏతదక్షరం. అన్నిట్లో చూడండి గొప్ప విశేషం, ఒకటే పదం వస్తున్నది. ఓం ఇతి ఏతద్ అక్షరం, ఓం ఇతి ఏతద్ అక్షరం, అది ఓం ఇతి ఏతదక్షరం ఉద్గీధం. ఈ అక్షరమును ఉద్గీధం అంటారు. దాన్ని ఉపాసీత, ఉపాసించండి అంటున్నారు. ఓమితి ఏతదక్షరం ఉద్గీధం ఉపాసీత. ఉద్గీధం అనే పేరుతోటి ఇక్కడ ఓంకారం ఉన్నది. ఉత్తు గీధం, ఉత్తు అంటే బిగ్గరగా, గీ గానము చేయునది, పెద్దగా చెప్పున్నది. అంటే మనం ఓంకారం అనేటువంటి దాన్ని మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండొచ్చు, పైకి వినపడకుండా చేసుకోవచ్చు. మంత్రం అంటే అర్థం అది, మననాత్ త్రాయతే మంత్ర. కానీ ఓంకారాన్ని పైకి చెప్పమన్నాడు, ఇది విశేషం. ఓంకారాన్ని పైకి చెప్పండి, మనస్సులో అనుకుంటూ కూర్చోవడం కాదు, మంత్రాన్ని అనుకుంటూ కూర్చున్నాము, ఓంకారాన్ని పైకి చెప్పండి. ఉద్గీధం, ఉత్తు బిగ్గరగా, గీధం గానము చేయునది అని అర్థం అని మనకు ఛాందోగ్యంలో చెప్పాడు. ఈ ఛాందోగ్యంలో చెప్పినటువంటి విశేషాలు కూడా, ఆ ఉద్గీధం ఎంత గొప్పదో కూడా ఛాందోగ్యంలో చెప్పాడు. ఇక్కడ ఏమిటంటే ఈ ఛాందోగ్యంలో చెప్పినటువంటి గొప్ప విశేషము ఇందులో కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఛాందోగ్యంలో ఏం చెప్పాడో దీనిలో. ఉమా ఆంటీ మ్యూట్ పెట్టరా. సారీ అమ్మా. ఛాందోగ్యంలో
ఈ ఉద్గీతం, ఈ ఉద్గీతంతో ప్రారంభం అవుతుంది. ఛాందోగ్యంలో ఉద్గీతాన్ని గురించి ఒక విశేషం చెబుతున్నారు. ఏమిటంటే దీనిలో ఉద్గీతం యొక్క గొప్ప విశేషము ఛాందోగ్యంలో 2వ మంత్రం ప్రారంభంలోనే ఏషాం భూతానాం పృథివీరసః పృథివ్యా ఆపోరసః అపాం ఓషధయోరసః ఓషధీనాం పురుషోరసః పురుషస్య వాగ్రసో వాచరుక్రసః రుచः సామః రసः సామ్నః ఉద్గీధోరసః. ఇక్కడ ఒకదానికంటే ఒకటి ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఈ ప్రాణుల యొక్క రసం అంతా పృథివే. ఈ ప్రాణుల యొక్క లోపల ఉన్నటువంటి రసం ఎక్కడి నుంచి? పృథివీ నుంచి వచ్చింది, అంతే కదా. మరి పృథివీ యొక్క రసం ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచి వచ్చింది. ఇకపోతే జలము యొక్క రసం ఏమిటంటే దీనిలో ఈ వృక్షాల వలన, ఈ వృక్షాలు వలన మనిషి, ఇప్పుడు మీకు వరుసగా అర్థమవుతుంది. ఈ మనిషి ఇలా వచ్చాడు అని అంటే ఎట్లా వరుసగా వచ్చాడు అనేటువంటి వాటికి చెబుతూ మనిషి వచ్చాడు. ఇప్పుడు మనిషి వచ్చిన తర్వాత మనిషి నుంచి ఒక రసం, ఒక శ్రేష్టం వచ్చింది. ఏంటి? వాక్కు వచ్చింది. అంతేగాని మనిషి ఉంటేనే కదా వాక్కు. ఆ వాక్కు యొక్క రసం ఏమిటి? శ్రేష్టత రుక్కు. రుక్కు అంటే మంత్రం అని అర్థం. ఆ మనిషి వాక్కు చెబుతున్నాడు. ఆ వాక్కు యొక్క రసం ఏంటి? రుక్కు. రుక్కు యొక్క రసము సామ. సామ అంటే మంత్రం. సామ వేదం అనొచ్చు, లేదా సామ అంటే మంత్రం. ఇక్కడ రెండింటికి రుక్కు అంటే మంత్రం, అంటే ఋగ్వేద మంత్రం అని, ఇక్కడ సామ అంటే సామవేద మంత్రం అని. అయితే సామము యొక్క రసం ఏమిటంటే చివరికి ఉద్గీతం. సామము యొక్క రసం అంతా చూస్తే ఏమిటంటే ఉద్గీతము అని అంటే ఓంకారము అని చెబుతున్నాడు. సామము యొక్క మంత్రము యొక్క రసం అంతా ఎక్కడ ఉన్నది అని అంటే ఓంకారంలో ఉందండి అని చెబుతున్నాడు. మనం మంత్రాలు ఉపాసన చేస్తాము. ఈ మంత్రములు ఉపాసన చేస్తున్నామంటే దాని యొక్క మూలం అంతా ఎక్కడ ఉన్నదంటే ఓంకారము అని చెబుతున్నాడు. అది అటువంటిప్పుడు ఓంకారం అన్ని మనం ఉపాసన చేస్తున్నామంటే సర్వమంత్రాలను ఉపాసన చేస్తున్నామే అని అర్థం. అది సర్వమంత్రాలను ఉపాసన చేస్తాం. ఈ ఓంకారం ఎలా వచ్చింది అని అంటే క్రమక్రమంగా మనిషి జన్మించాడు. ఆ మనిషిలో నుంచి వాక్కు వచ్చింది. ఆ వాక్కులో నుంచి అందుకని గిరామస్మి ఏకమక్షరం, అది గిరామస్మి ఏకమక్షరం అన్నారు గీతలో. గిరామ్ అంటే వాక్కులు, వాక్కులలో మొట్టమొదటిది ఇదిగో ఏకమక్షరం అని గీతలో చెప్పాడు. ఇలా ఛాందోగ్యంలో చెప్పాడనమాట. ఈ ఓంకారం అనేటువంటిది ఉపాసన చేయటం అనేటువంటిది సర్వమంత్రాలను ఉపాసన చేసినట్లే నేను కూడా చెబుతున్నాను. ఇంకా తైత్తీర్యోపనిషత్తులో ఓమితి బ్రహ్మ, తైత్తీర్యంలో ఓమితి బ్రహ్మ, ఓమి ఇతి ఇదం సర్వం, ఓం ఇతి ఇదం సర్వం. ఉపనిషత్తులన్నీ ఒకటే చెబుతున్నాయి ఓంకారాన్ని గురించి, ఎక్కడ మార్పు ఏం లేదు. ఓమిది సర్వం అని చెప్తున్నాయి తైత్తీర్యం. ఇక ప్రశ్నోపనిషత్తులో మన జరిగింది దీనిలో మనుష్యేషు ప్రాయణాంతం. మనుష్యేషు ప్రాయణాంతం అంటే ప్రాణం పోయేటప్పుడు చివరి రోజుల్లో, చివరి క్షణాలలో ఓంకారం అభిధ్యాయీత, ఓంకారమును అభిధ్యాయీత, ధ్యానం చేయదగినటువంటిది. అంటే చివరి క్షణాలలో అంటే అసలు ఆ ప్రాయణాంతం అసలు సామాన్యంగా ప్రాణం పోయేదాకా అనే అర్థం లేదు, జీవితాంతం అని అసలు అర్థం. జీవితాంతం ఓంకారం చేయండి అయ్యా అని అన్నారు. విశేషించి ప్రాణం పోయేటప్పుడు తప్పదు. అది ఓంకారం మీద మనస్సు లగ్నం చేయి, ఓంకార ధ్వని, ఆ ఓంకార ధ్వని ఓంకారం చేయడం నీకు అలవాటు కనుక ఉంటే అప్పుడు అలవాటు ఆటోమేటిక్గా చివరి రోజుల్లో వస్తుంది, ఓంకారం వస్తుంది. అందుకని ఓంకారం చేయి, ఓం అనేటువంటి ఆ శబ్దాన్ని నీ వాక్కులో నుంచి రావాలి.
అట్లా అనమాట. ఓంకారం ఓంకారం అభిధ్యాయీత అని. ఈ ఓంకారం ఎవరు అంటే నిర్గుణ బ్రహ్మం. ఆ నిర్గుణ బ్రహ్మంలోకి వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏమిటి? మోక్షానికి వెళ్తాం. ఓంకారం ఉపాసన చేసేటువంటి వాళ్ళు మోక్షంలోకి వెళ్ళిపోతారు అని ఇక్కడ ధ్వని. ఈ ఓంకారం యొక్క గొప్ప విశేషం అది. అందుకనే మనం తిరుపతి దేవస్థానంలో లోపల ప్రవేశిస్తుంటే ఓంకారం వినపడుతూ ఉంటుంది. వాళ్ళే రికార్డు పెట్టుంటారు, ఓంకారం వినపడుతుంటుంది. ఓం అనేటువంటిది తిరుపతి దేవుడి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు. వాస్తవానికి ఆలయంలో ఉండాల్సింది ఓంకార ధ్వని ఎల్లప్పుడూ ఉంటుండాలి. అది అసలు ఉండాల్సినటువంటిది. ఆ ఓంకారం అనేటువంటిది ఉండాలి. ఇకపోతే ఇక మనకు భగవద్గీతలో చూస్తే, భగవద్గీతలో 8వ అధ్యాయం 13వ శ్లోకం, 8, 13. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. ఓమితి ఏకాక్షరం. ఆ ఏకాక్షరం ఒకటే అక్షరం అండి, ఓం. అది బ్రహ్మ. వ్యాహరన్ మాం అనుస్మరన్. దాన్ని అనుసరించి పలుకుతూ ఎవడైతే ప్రయాతి త్యజన్ దేహం, యాతి వెళుచున్నాడో, దేహం వదిలి వెళుచున్నాడో వాడు సహా అతడు యాతి పరమాంగతిం. పరమాంగతిం యాతి. పరమాంగతి అంటే పరమగతిని అనక మోక్షమును సహ యాతి, అతడు వెళ్ళుచున్నాడు. అంటే ఓంకార ధ్యానం చేస్తూ ప్రాణం వదిలేసినటువంటి వాడు సరాసరి నాన్ స్టాప్ బస్సు, ఇంకంతే, సరాసరి మోక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది అనమాట దీనిలో చెప్పేది. ఓంకారం ధ్యానం చేసేటువంటి వాళ్ళు, ఇది ఇంత గొప్ప విశేషం. దీనిలో మనకు గీతలో చెప్పాడు. గిరామస్మి ఏకమక్షరం అని గీతలోనే చెప్పాడు. గిరామస్మి ఏకమక్షరం 10వ అధ్యాయంలో. అలానే ప్రణవః సర్వ వేదేషు 7వ అధ్యాయంలో చెప్పాడు. ప్రణవః సర్వ వేదేషు, సర్వవేదేషు సమస్త వేదముల యందును ప్రణవము బ్రహ్మము అని చెప్పాడు. ఇట్లా బ్రహ్మమును గురించి మనకు కొంతవరకు విషయం ఇంకా ఉన్నాయి. బ్రహ్మమును గురించి ఉపనిషత్తులలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనం కొన్ని మాత్రం ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ఓం ఇది ఏతద్ అక్షరం సర్వం. ఓం ఇది ఏతద్ అక్షరం సర్వం, సమస్తము. సమస్తము అని అంటే ఏం చెప్పుకున్నాం? మొత్తం అన్ని లోకములు, చరాచర జగత్తు ఏదైతే ఉన్నదో అంతా, ఇది అంతా కూడా ఓంకారమే. ఈ ఓంకారమును బ్రహ్మము అన్నారు. బ్రహ్మమునకు వాచకము చెప్పం. వాచకం అంటే ఒక పేరు, ఇక్కడ అర్థం ఒక వాక్కు. ఏమైనా నువ్వు బ్రహ్మము బ్రహ్మము అంటున్నావు, బ్రహ్మం అంటే ఏమిటో నాకు అసలు తెలియదు. బ్రహ్మం అంటే అనంటే ఓం అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించి ఇదేనయ్యా బ్రహ్మము అని ఇందులో చెప్పాడు. ఇంతవరకు బ్రహ్మం అక్షరాధికరణానికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మాన్ని అనే ఓంకారం గురించి చెప్పుకున్నాం. ఇంతటితో అక్షరాధికరణం పూర్తయింది. ఈ అక్షరాధికరణంలో కూడా ఎవరెవరు వచ్చే ప్రశ్నోపనిషత్తులో ఉన్నటువంటి 6 మునికుమారులు వచ్చారు. వాళ్ళు 6 ప్రశ్నలు వేసి, పిప్పలాద మహర్షిని ప్రశ్నలు వేసి ఆత్మతత్వం గురించి తెలుసుకున్నారు. దానిలో తెలుసుకొని చివరికి ఓంకారోపాసన వలన అతడు పాపరహితుడై పరమ పురుషుని చేరుకుంటాడు అనగా ఓంకారోపాసన చేయండి అని చెబుతున్నారు. ఇక అంతటితోటి అక్షరాధికరణం పూర్తయింది. తర్వాత దహరాధికరణం. దహర అధికరణం. దహరము అంటే అర్థం సూక్ష్మము అని అర్థం. సూక్ష్మము అని అర్థం. ఇక్కడ హృదయంలో సూక్ష్మమైనటువంటి ఆకాశం ఉన్నది. అందులో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నారు. దహర ఉత్తరేభ్య 77 సూత్రం. దహర ఉత్తరేభ్య. ఉత్తరేభ్య తరువాత ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన అంశముల వలన. ఉత్తరేభ్య అంటే తరువాత అని అర్థం. ఏమిటి తరువాత అంటే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన అంశముల వలన దహరః హృదయాకాశము బ్రహ్మమే అని చెబుతున్నాడు.
అనగా చాందోగ్యోపనిషత్తు చెప్పబడినటువంటి ఆ ఉపనిషత్తులు రిఫర్ చేయాలి అని అర్థం. చాందోగ్యోపనిషత్తులు దానిలో ఏమిటయ్యారంటే మనం ఇంత క్రితం వచ్చాడు నారదుడు సనత్ కుమారుడు ఇద్దరు వచ్చారు. నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వచ్చి ఆత్మతత్వం తెలుసుకోవడానికి వచ్చాడు. ఆత్మతత్వం తెలుసుకోవడానికి వచ్చి ఆయన ప్రశ్నలు వేశాడు. సనత్ కుమారుడు చెబుతున్నాడు. అట్లనే ఇక్కడ కూడా విశేషం ఏమిటనంటే ఇక్కడ నారదుడు సనత్ కుమారుని వద్దకు చేరి పరావిద్యను తెలుసుకునిన అనంతరము, పరావిద్య అంటే బ్రహ్మమును గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రెండో అంశంలోకి వస్తున్నాడు నారదుడు. హృదయంలోని సూక్ష్మాంశమును దహర ఆకాశమును గూర్చి ప్రస్తావన. అది ఇప్పుడు హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మమును గురించి, ఈ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మమును గురించి అనేటువంటిది మనకు ఈ నారాయణ సూక్తం అంటే మంత్రపుష్పంలో చెబుతుంటారు, ఆలయంలో చెబుతుంటారు. మన హృదయంలో ఉన్నాడు, ఆ హృదయంలో చిన్న సూక్ష్మాంతం అనేటువంటిది హృదయం అనే గుహలో ఉన్నాడు ఆ పరమాత్మ అని ఆ విధంగా వర్ణన చేసుకుంటూ ఉన్నటువంటిది ఆ మంత్రపుష్పం. అది యజుర్వేదానికి సంబంధించిన మంత్రపుష్పం. ఆ దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ చాందోగ్యంలో కూడా ఉన్నది. ఇక్కడ చాందోగ్యంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే దీనిలో ఆ హృదయ ఆకాశమును గురించి అథ యదిదం అస్మిన్ బ్రహ్మపురే, బ్రహ్మపురే అంటే మన శరీరం, మన శరీరం చూసుకుంటే బ్రహ్మపురే అన్నాడు. ఇది ఒక ఊరు, ఇది మన శరీరం. ఈ శరీరానికి పురానికి గేట్లు ఉంటాయి కదా, లోపల ప్రవేశించాలంటే గేట్ ఉంటుంది, పెద్ద మెయిన్ గేట్, అసలు గేట్. ఆ గేటు తెలుసుకోవాలి. ఆ గేటు తెలుసుకొని లోపల ప్రవేశించాడు వాడు, ఆ పరమాత్మ లోపల కూర్చున్నాడు. వాడే రాజుగారు. పురంలో రాజుగారు ఉంటాడు కదా, రాజుగారు ఉంటేనే కదా పరిపాలన సాగేది. రాజుగారు లేకపోతే పరిపాలన ఏం సాగుతుంది? పురంలో రాజుగారు గారు ఉన్నాడు. బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ, వేష్మ అంటే భవనం అని ఇక్కడ అర్థమే నిలయం. ఏంటంటే పుండరీకం వేష్మ అంటే పద్మము నివాసము అని అర్థం. అది దహరం అంటే సూక్ష్మమైనటువంటి ఆ పద్మము నివాసము కలిగినటువంటి దహర అస్మిన్, దహర సూక్ష్మమైనటువంటి అస్మిన్ అంతర ఆకాశ, లోపల ఆకాశ, లోపల ఆకాశం ఉన్నది. మన హృదయంలో సూక్ష్మమైనటువంటి ఆకాశము ఉన్నది. హృదయంలో సూక్ష్మమైనటువంటి ఆకాశం ఉన్నది. ఆ సూక్ష్మమైన ఈ శరీరంలో సూక్ష్మమైన ఆకాశం, దానిలో సూక్ష్మమైనటువంటి ఈ పుండరీకం వేష్మ అనగా పద్మము, ఈ పద్మము ఉన్నది. ఈ సూక్ష్మాకాశంలో ఈ పద్మం ఉన్నది. ఆ పద్మం ఉన్నది కదా, సూక్ష్మాకాశంలో ఒక పద్మం ఉన్నది. దానిని అన్వేషించి తెలుసుకోవాలి, దానిని అన్వేషించి తెలుసుకోవాలి. ఇలానమాట. దీనిలో మనకు కూడా మంత్రపుష్పంలో కూడా సేమ్ ఇది, ఈ విషయమే అట్లా వచ్చింది. మన హృదయంలో పద్మం ఉన్నదని, ఆ దానిలో పరమాత్మ ఉన్నాడని, ఈ విధంగా అంతా దానిలో ఉన్నది. ఆ భావమే ఇక్కడ కూడా అనమాట. అంటే ఏం చెబుతున్నాడు చివరికి? సూక్ష్మము అని చెబుతున్నాడు. ఇక్కడ దహరం అంటే సూక్ష్మము అని చెబుతున్నాడు. సూక్ష్మమైనటువంటి హృత్ పద్మములో, హృత్ పద్మము అంటే హృదయం అనే పద్మములో, అది హృదయం అనే పద్మములో సూక్ష్మ ఆకాశం వలె, చాలా సూక్ష్మమైనటువంటి ఆకాశము వలె ఏదైతే ఉన్నదో దానిని అన్వేషించుము అని చెబుతున్నాడు. సూక్ష్మ ఆకాశం వలె ఉన్నది అయ్యా ఈ దహర పద్మములో. దహరం అనేటువంటి ఈ సూక్ష్మమైనటువంటి ఈ పద్మములో ఇది ఎలా ఉంది అని అంటే సూక్ష్మమైన హృత్పద్మం అంటున్నాడు.
మళ్ళీ దానిలో సూక్ష్మమైనటువంటి అంశము అంటున్నాడు. ఈ సూక్ష్మము అనేటువంటి సూక్ష్మమైన హృత్పద్మం అనేటువంటిది దానిలోకి వెళ్ళి దానిలో ఉన్నదిట ఏది బ్రహ్మం. చూసుకోండి, అదే విషయం మన మంత్రపురుషుల్లో కూడా వచ్చిందనమాట. సేమ్ అట్లనే వస్తుంది. అది దానిని ఎవరైతే అన్వేషించి తెలుసుకునో వాడు బ్రహ్మవేత్త, అంటే తెలుసుకొనవలేను అని చెబుతున్నాడు చివరికి. ఎవరికి చెబుతున్నాడు? నారదుడికి సనత్ కుమారుడు చెబుతున్నాడు. అంటే మన హృదయంలోనే ఉన్నాడయ్యా బ్రహ్మము అని చెప్పటం. అది మన హృదయంలోనే బ్రహ్మం ఉన్నాడు, అన్వేషించుము. నీకేదైనా వస్తువు కావాల్సి వస్తే ఇంట్లో మొత్తం బీరువాలన్నీ వెతికి ఒక గంట సేపు ఎక్కడో చిక్కుతుంది. అది అమ్మయ్య చిక్కిందిరా, గంట సేపటి నుంచి వెతుకుతున్నాం, అన్వేషణ అని చేస్తాం. అదే పద్ధతి ఇక్కడ కూడా అవలంబించు. అది అశాశ్వతమైన వస్తువు కోసమే నువ్వు వెతికేది. ఆ కాసేపు అనుభవిస్తాం, అవతల వారేస్తాం. కానీ ఇది శాశ్వతమైనటువంటిది. దీనికోసం అన్వేషణ చేయి, కష్టపడి అన్వేషణ చేయి అని చెబుతున్నాడు ఇక్కడ. విశేషం అది. ఈ దహరాకాశం లోపల అదే విషయము భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, ఎక్కడో లేడయ్యా, నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. కాబట్టి నీ హృదయ గుహలోనే కూర్చొని ఉన్నాడు ఆ విష్ణువు. ఆ విష్ణువుని అన్వేషణ చేసి తెలుసుకోవయా అని అంటాడు. కాబట్టి అతను తెలుసుకోలేకపోయినాడు. అంటే అజ్ఞానం, మూర్ఖత్వం. అజ్ఞానము మూర్ఖత్వం ఉంటే మన హృదయ పద్మంలో ఆ బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి విషయం వాడికి తెలియదు. అందుకని చెబుతున్నాడు అనమాట, మన హృదయ పద్మంలోనే ఆ బ్రహ్మం ఉన్నాడు, అన్వేషించి తెలుసుకో అని చెబుతున్నాడు. అన్వేషణ చెయ్యి అని చెబుతున్నాడు. వెతకటం అనేటివి మొదలు చెబుతాడు. సోక్రటీస్ ఏం చెప్పాడు? గ్రీకు తత్వవేత్త ఇదే మాట చెప్పాడు, అన్వేషణ, అది గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇది ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకోండి. ఇది నాకు తెలియదు, దీని గురించి ఏమిటని అన్వేషణ చేయండి, తెలుస్తుంది. తెలిస్తే అది జ్ఞానం. అది అట్లనే అన్వేషణ చేయము అని చెబుతూ ఇక పూర్వపక్షం వచ్చేసాడండి. మనకి దీనిలో అదే విశేషం. పూర్వపక్షం వస్తేనే మనకు బాగా అర్థమైనట్టు. పూర్వపక్షం ఏమంటున్నాడంటే, దహరం అంటే సూక్ష్మమని కదా అర్థం. మరి జీవాత్మ కూడా సూక్ష్మమే అని ఒప్పుకుంటాం కదా. మీరేం చెప్పారు ఆ మంత్రంలో? ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పారుగా. రెండు పక్షులు సమానంగా ఉన్నాయి, ఒకటే రంగులో ఉన్నాయి, అసలు కనిపెట్టలేమో ఏ పక్షి ఏదో అని చెప్పారు కదా. ఆ రెండు పక్షులు ఏమిటంటే జీవాత్మ పరమాత్మ అన్నారు కదా మీరే. ఇప్పుడు మీరేమంటున్నారు? ఆ హృదయ పద్మంలో ఉన్నది ఆ బ్రహ్మము అంటున్నారు. సూక్ష్మమైనటువంటిది ఆ బ్రహ్మం అన్నాడు. మరి అటువంటిప్పుడు సూక్ష్మం అన్నారు కదా, సూక్ష్మం అనే మాటను పట్టుకున్నాడు. జీవాత్మ కూడా సూక్ష్మ కదా. కాబట్టి హృదయాకాశంలో ఉన్నది ఆ ఆత్మ ఏదో అంటున్నారే, ఆ ఆత్మ జీవాత్మ ఎందుకు కాదు చెప్పండి? జీవాత్మ ఎందుకు కాదు? ఇది ప్రశ్న. నేను జీవాత్మ అంటున్నా, జీవాత్మ కూడా సూక్ష్మము, మీరే చెప్పారు మంత్రం. కాబట్టి హృదయ పద్మంలో ఉన్నది జీవాత్మ ఎందుకు కాదు? ఎందుకు ఈ వచనంలో ఎందుకు చెప్పబడింది? ఇదట పంచభూతంలోని ఆకాశమా? అసలు మీరు ఏమంటున్నారంటే హృదయ ఆకాశం అంటున్నారండి, సూక్ష్మమైన ఆకాశం అంటున్నారు. అంటే పంచభూతాల్లో ఆకాశం ఉంది కదా. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, ఇట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు కదా. కాబట్టి పంచభూతాలలో మొట్టమొదటిది ఆకాశం. ఆకాశమా? మీరు ఆకాశం అంటున్నారు కదా, హృదయ ఆకాశం అంటున్నారు కదా, అదేనా ఆకాశమా? లేక పరమాత్మ? కాసేపు మీరు పరమాత్మ అంటూ పోని పరమాత్మ లేక జీవాత్మ, ఇన్ని ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నాడు ఈ పూర్వపక్షం.
ఆకాశం అనేటప్పటికి వెంటనే ఏమైపోతుంది, వెళ్ళి పంచభూతాల్లో ఉన్నట్టు మొదటి భూతానికి వెళ్ళిపోతుంది. అలానే సూక్ష్మం అన్నాడు కాబట్టి జీవాత్మలో వెళ్ళిపోతుంది. ఆ పాయింట్లు పట్టుకున్నాడు. పట్టుకొని ప్రశ్న వేశాడు, పూర్వపక్షం వేశాడు. ఇక సమాధానం అనగా సిద్ధాంతం చెప్పాలి. ఇక్కడ దహర ఆకాశం పరమాత్మనే సూచిస్తున్నది. దహర ఆకాశము సూక్ష్మమైనటువంటి ఆకాశము, దహర అంటే సూక్ష్మము, పరమాత్మనే తెలియజేస్తుంది కానీ జీవాత్మను కానే కాదు. అది చెబుతున్నాడు. చివరికి ఆ సిద్ధాంతం చెప్పేస్తున్నాడు. దహర ఆకాశం సూక్ష్మమైనటువంటి ఆకాశం అంటే ఏంటంటే పరమాత్మనే సూచిస్తుంది అని చెబుతూ జీవాత్మను కాదు. భూతాకాశమా? కాదు. పంచభూతాల్లో మొట్టమొదటి ఆకాశం అని చెబుతున్నావా? అది కాదు. దానికి స బ్రూయాత్ యావాన్ వై అయం ఆకాశః తావాన్ ఏషః అంతర్హృదయే ఆకాశ ఉభే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే. ఈ బాహ్యమైనటువంటి ఆకాశం ఎంత ఉన్నదో హృదయం లోపల అంతే ఉన్నది. బాహ్యమైనటువంటి ఆకాశం ఎంత ఉన్నది మనం చెప్పలేము, కొలత లేదు. ఈ బాహ్యమైనటువంటి ఆకాశం అట్లనే ఈ బాహ్యమైనటువంటి ఆకాశం ఎంత ఉందో ఈ హృదయం లోపల ఉన్నటువంటిది కూడా అంతే ఉన్నది. ఈ పృథివీ స్వర్గం రెండు దీనిలోనే ఉన్నాయి. ఈ పృథివీ స్వర్గం అంటే మధ్యలో ఉన్నటువంటి 3 లోకాలు తీసుకోవాలి. ఈ 3 లోకాలు కూడా ఇందులోనే ఉన్నాయి, రెండు దీనిలోనే ఉన్నాయి అని చాందోగ్యం చెప్పేశారు. అంటే అర్థం ఏంటి? మన హృదయంలో సమస్తము ఉన్నది అని అర్థం. మన హృదయంలో సమస్తము ఉన్నది. హృదయ ఆకాశం, ఆకాశంలో ఎంత ఉన్నా ఖాళీ ఉంటూనే ఉంటుంది. అంత విశాలమైనటువంటిది. అంత విశాలమైనటువంటి ఆకాశము సూక్ష్మ రూపంలో మన హృదయంలో ఉన్నది. కాబట్టి మన హృదయంలో అంత విశేషమైనటువంటిది ఉన్నది కనుక అటువంటి హృదయంలో ఆ బ్రహ్మమును దర్శించుము. ఆ బ్రహ్మమును సగుణంగా దర్శిస్తున్నావు అనుకో, దశావతారాలని దర్శిస్తావు. కాబట్టి ఎంత ప్లేస్ ఉంది? దశావతారాలు, ఇప్పుడు భాగవతంలో దశావతారాలు ఉన్నాయి. దశావతారాలని చూస్తుంటాం. ప్లేస్ ఉంది కదా దానిలో. ఆ దశావతారాలు ఏంటి? రామాయణం మొత్తం చూస్తుంటాం, ప్లేస్ ఉంది కదా. భాగవతం అంతా చూస్తుంటాం, ప్లేస్ ఉంది కదా. ఇంత ప్లేస్ ఉన్నది అనగా బయట ఎంత ప్లేస్ ఉందో, మొత్తం ఆకాశం ఎంత ఉన్నదో అంత ఉన్నదయ్యా, అది సూక్ష్మ రూపంలో ఉంది. ఇదే గొప్ప విశేషం, తెలుసుకోవాలన్నాడు. అది అంత విశేషం ఉన్నది అని చెబుతున్నాడు. అందులో ఉభే అస్మిన్ ఏమిటి? అంతర్హృదయే ఆకాశ ఉభే అస్మిన్ ద్యావా పృథివే, ఉభే ద్యావా పృథివీ అంతరేవ సమాహితే. ఉభే ఈ రెండు కూడా ఈ అంతర్హృదయే ఈ హృదయాంతరములో ఉన్నాయి. సమాహితే అంటే దీనిలో చక్కగా దీనిలో సమాహితమయ్యి ఏర్పడి ఉన్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి హృదయాకాశంలో సమస్తము కనపడుతుంటుందండి, అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. అందుకని నీ హృదయం చూసుకోవయ్యా అని చెబుతుంటాడు. మీకు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేస్తా. చాలామంది ఇది ఎంతసేపటికి ఇది అర్థం, ఇది చదువుకున్నాం కాబట్టి అది దానిలో ఉన్న విశేషం బయటపడుతుంది. ఏమిటనంటే రామాయణంలో అంతా అయిపోయిన తర్వాత ఆ అయోధ్యకు వచ్చిన తర్వాత ఆ రాముడు ఆ సీత అందరికి బహుమానాలు ఇస్తున్నారట. ఇస్తుంటుంటే రాముడుట ఒక మంచి ముత్యాల హారమో ఏదో రత్నాల హారమో సీతాదేవికి ఇచ్చేసేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకో అన్నట్ట. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకో అన్నట్ట, నీకు ఇష్టం అన్నట్టు. అని అంటే ఆమెట దిక్కు చూస్తున్నదిట.
వరుసగా సుగ్రీవుడు కనపడ్డాడు. వద్దు. విభీషణుడు కనపడ్డాడు. మరి సుగ్రీవుడు లేని అసలు కోతులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి జయించడానికి? విభీషణుడు. అసలు విభీషణుడు ఆశ్రయం ఇవ్వకపోతే వాడు ఉపాయాలు చెప్పకపోతే అసలు ఎట్లా చేయిస్తారు? వద్దు. ఇట్లా వరుసగా చూసుకుంటూ ఉన్నదిట. పక్కనే కూర్చున్నాడు స్వామి, అక్కడే ఉన్నాడు. చూసి అది ఇక్కడే ఉన్నాడే. హనుమ నీకు ఇస్తున్నాను, నీ మెడలో వేస్తున్నాను, వేసేసి వేసేసిన తర్వాత తీసుకున్నాడు ఆయన. సరే ఇదంతా అయిపోయిన తర్వాత మెడలో నుంచి తీశాడు ఆయన. తీసి ఆ రత్నాల హారం తీసి ఒక్కొక్కటి రత్నాన్ని దానిలోంచి తీసి చెవులో పెట్టుకోవటం. నేను వినపడుతున్నదా అని. ఏం లేదు, మొత్తం రత్నాలు మొత్తం పీకి పారేసాడు. ఆ గొలుసంతా పాడు చేసేసాడు. ఇంకా అప్పుడు సీత అన్నది ఏమంటే, ఏందయ్యా నీ ఇచ్చింది ఇంత పాడు చేసావు ఏమిటి మెడలో వేసుకోకండి. ఒక్కటి కూడా రామనామం అనేది వినపట్టం లేదమ్మా. అసలు రామనామం వినపట్టం లేదు కాబట్టి ఎందుకు దండక నాకు అన్నట్టు. అయితే రామనామం వినపట్టం లేదంటున్నావు, రామనామం వినపట్టం లేదంటే రామనామం ఎలా? మరి నీలో రామనామం వినపడుతుంటుందా? మరి చూసుకో అని గుండె ఇట్లా తీసుకొని చూపించారు. ఇద్దరు సీతారాములు కనపడ్డారట. ఇక్కడ విశేషం ఏంటి, ఆ బొమ్మ ఉన్నది చూశారు. ఆ బొమ్మ ఆంజనేయ స్వామి బొమ్మ మీరు చాలా చోట్ల చూసుంటారు కదా. ఆ బొమ్మ ఇట్లా ఆయన గుండె చీల్చుకున్నట్టు, దానిలో నుంచి సీతారాములు కనబడుతున్నట్టు బొమ్మ అంతా చిత్రీకరణ చేసి చూపిస్తారు. అంటే నా హృదయ పద్మంలో బ్రహ్మము ఉన్నాడు, అది ఇక్కడ యోగం. నా హృదయ పద్మంలో బ్రహ్మము ఉన్నాడు అని చూపించడం అన్నమాట. ఆయన ఎల్లప్పుడూ బ్రహ్మమును ఉపాసిస్తుంటాడు కదా. ఎవరో ఆంజనేయ స్వామి బ్రహ్మమును ఉపాసిస్తుంటాడు ఆయన. అనగా రామ అనేటువంటిది బ్రహ్మము. అందుకనే రామశబ్దము ఏం చెప్పాడనంటే నామరామాయణంలో మొట్టమొదటి చెప్పాడు బ్రహ్మము అని. మొదటి లైనే బ్రహ్మము అని చెప్పేశారు. శుద్ధ బ్రహ్మ అన్నాడు, అంతే. పరాత్పర, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అన్నాడు. రామ ఈజ్ కూడా శుద్ధ బ్రహ్మము, అంతే. శుద్ధ బ్రహ్మం అంటే నిర్గుణ బ్రహ్మం, అది అర్థం. అనగా రామాని ఉపాసించేటువంటి వాళ్ళు నిర్గుణ బ్రహ్మంలోకి మోక్షంలోకి వెళ్ళిపోతారని అర్థం. అది అంత విశేషం. అంటే మనకి ఇక్కడ ప్రాక్టికల్గా అక్కడ ఒక బొమ్మ, హృదయ పద్మంలో బ్రహ్మము ఉన్నాడు అని ఆంజనేయ స్వామి గారు చెబుతున్నాడు. నేను ప్రాక్టికల్గా చేశానయ్యా అని కూడా చెబుతున్నాడు. అది దీనిలో విశేషం అనమాట. కాబట్టి హృదయ పద్మంలో ఆ బ్రహ్మం ఉన్నాడు అని ఇక్కడ తేల్చి చెప్పినటువంటిది. అంతేగాని జీవాత్మ కాదు, జీవాత్మ మాత్రం కాదు. జీవాత్మ ఎంతసేపటి వాడు ఏం చేస్తుంటాడు? తింటమే వాడి పని. తెచ్చుకోవటం, చెట్టు మీద పెట్టుకోవడం, తింటాం. అంటే కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు జన్మలు పొందటం. వీడి పని ఇంతే. వాడు శుద్ధ బ్రహ్మ కాదు, జీవాత్మ శుద్ధ బ్రహ్మ కాదు. అదేనమాట ఇక్కడ ఆ విషయం చెప్పాడు. హృదయాకాశంలో ఉన్న బ్రహ్మము. కాబట్టి హృదయంలో ఉండేటువంటి ధర్మాలు కూడా ఈ విషయంగా చెబుతున్నాడు. హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ధర్మాలు కూడా ఏమిటో ఈ ధర్మములు చాలా చోట్ల కూడా వచ్చినాయి మనకు. దీనిలో ఏం చెబుతున్నాడంటే ఈ ధర్మాలు, ఏషా ఆత్మ, ఈ ఆత్మట ఆ పరమాత్మ, అపహత పాప, ఎటువంటి పాపములు లేనిది, పాపములన్నీ నశించినది. అంటే పాపములు లేనిటువంటిది అని అర్థం. అపహత పాప ఒకటి. జర, జర అంటే వార్ధక్యం. దాని అనేటువంటి ఉపసర్గ చేస్తే జర. స్వదేశము విదేశము అంటల్లా. అని అక్షరం చేరేటప్పటికల్లా అర్థం మారిపోటల్లా. స్వ తీసేసి పెట్టామనుకో అర్థం మారిపోటల్లా. అది అట్లనే జర అంటే వార్ధక్యం లేదు. విమృత్యు మరణం లేదు. విశోక దుఃఖం లేదు. విజిఘత్స అపిపాస, విజిగిత్స ఆకలి దప్పులు, ఆకలి దప్పిక, ఈ రెండు లేనటువంటిది. సత్యకామ,
సత్యమునందు కామము కలది. సత్య కామ అంటే సత్యమైన కామములో కోరునటువంటిది అని. అలానే సత్య సంకల్ప మంచి సంకల్పములు కలిగినటువంటిది. ఇటువంటి లక్షణాలు బ్రహ్మానికి ఉన్నాయి, మనకు కనపడవు ఇవన్నీ. నీకు సత్య సంకల్పం కలిగింది అని అంటే లోపల బ్రహ్మం ఈ పని చేయించున్నాడు అని అర్థం. అది నీకు సత్యవాక్కులు వస్తున్నాయి అని అంటే లోపల బ్రహ్మం ఈ పని చేయించున్నాడు అని అర్థం. అంతేగాని ఆ బ్రహ్మానికి వాక్కులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయని కాదు అర్థం. ఆ బ్రహ్మం యొక్క శక్తి వలననే నీకు ఇవి లక్షణాలు కలుగుతుంటాయి. సత్య కామ సత్య సంకల్ప. ఆకలి దప్పులు లేనటువంటిది అది ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మానికి ఆకలి దప్పులు లేనటువంటి ఇన్ని లక్షణాలతోటి ఉన్నటువంటి సత్యకామ సత్య సంకల్ప, ఇన్ని లక్షణములు ఉన్నటువంటి ఆ బ్రహ్మము దహరాకాశం ప్రమాణములో చిన్నదే. అనగా అర్థం ఏంటి? దహరాకాశంలో ఈ హృదయం అనేటువంటి ఆకాశంలో ప్రమాణం కనుక చూస్తే, ప్రమాణం అంటే కొలత చూస్తే చాలా చిన్నదే, సూక్ష్మము అని. అయినా పంచభూతాలలోని ఆకాశం కాదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు. పంచభూతాలలోని ఆకాశము కాదు అని చెప్తున్నాడు. పంచభూతంలోని ఆకాశం అయితే ఏమవుతుంది? ఆకాశము చివరికి కింద నుంచి పైకి వస్తుంటుంటే భూమి నీళ్లు ఒకదానిలో కలిసిపోతూ చివరికి ఆకాశంలో కూడా కలిసిపోయి అని ఉండదు. ఆకాశం కూడా అప్పుడు ఉండదు. ఆకాశం కూడా లీనమైపోతుంటుంది. కాబట్టి ఆ ఆకాశం కాదు, మన పంచభూతాల్లో ఆకాశం కాదు. ఈ ఆకాశం వేరు. ఈ ఆకాశం అని అంటేనే చెప్పాడు ఏమిటనమాట? అపరిమితమైనటువంటిది ఈ ఆకాశము. ఈ ఆకాశం మాత్రం పరమాత్మనే సూచిస్తుంటుంది. అటువంటిది మన హృదయంలో ఉంది, అది చెబుతున్నాడు. అటువంటిది మన హృదయంలో ఉన్నది. మొత్తం ఆకాశం అంటే లోకాలన్నీ కూడా కలిసినటువంటిది అని అంతటి గొప్పదైనటువంటి ఆకాశం. ఇందులో ఒక విశేషం, వామనావతారంలో వామనుడు చిన్నవాడు, వాడు ఇంతింతే ఒకటింతయ్య అని సరే పెరిగాడు. ఇప్పుడు భౌతికంగా ఏంటనంటే అప్పుడు ఆ బలిచక్రవర్తి ముందు భౌతికంగా కనబడుతున్నాడు. అప్పుడు అనుకుందాం, అప్పుడు జరిగింది. ఇప్పుడు ఏడంటే ఎక్కడున్నాడని మన హృదయంలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? మనం ఆ పద్యం చదువుతున్నాము. ఆ పద్యం చదువుతుంటే ఏమొస్తుంది? ఇంతింతై ఒడిడింతయ్యే తానింతైన భోవీధిపై ఎంతై తోయద వండలాగ్రమనకంతైన అని ఈ విధంగా నభోవీధిపై ఎంతై అని ఈ విధంగా చదువుతుంటుంటే మనకేమనిపిస్తుందంటే క్రమక్రమంగా మన హృదయంలో పెరుగుతున్నాడు అని అంటే చోటు ఎక్కడుంది? మన హృదయంలో సూక్ష్మం అని చెప్పాడు కదా, మరి పెరుగుతున్నాడుగా. మరి ఆ పెరగడం అనేది ఎంత? సత్య పదోన్నతుండై సత్యలోకం వరకు పెరిగాడు. చివరికి ఆయన కాళ్ళు ఎక్కడున్నాయి అని అంటే ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు అంత దూరం. ఇది దీనిలో అర్థం ఏమిటంటే ఇంకొక అర్థం కూడా ఉంది. షట్చక్ర భేదన చేసి సప్తంలో ఉన్నటువంటి సత్యలోకం అన్నది ఏది? బ్రహ్మం. ఆ బ్రహ్మం దగ్గరికి వెళ్ళాడు, అది అర్థం. ఎక్కడి నుంచి వెళ్ళాడయ్యా అంటే భూమి దగ్గర నుంచి పైకి వెళ్ళాడు. భూమి ఏంటంటే ఆధార చక్రం, మూలాధార చక్రం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ఏడోదైనటువంటి లోకం. భూః భువః సువః వహః జనః తపః సత్యం, ఏడో లోకానికి వెళ్ళిపోయాడు అని ఇందులో ధ్వని, యోగపరంగా ధ్వని. అలానే మనం హృదయంలో కనుక ఆలోచన చేసి చూస్తే అప్పుడు ఈ పద్యాన్ని దాని ప్రకారంగా ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే మన హృదయంలో ఎలా కనపడుతున్నాడంటే మనకు ఆకాశంలో కనపడుతుంటే ధ్రువమండలం ఉంది చూశారు, ఆ ధ్రువమండలం దాకా వెళ్ళిపోయినాడు. మొత్తం ఈ ఆకాశం అంతా మనకు బయట ఆకాశం ఏదైతే అంతా నిండిపోయి ఉన్నాడు అని మనకి
అంత పెద్దది ఈ చిన్న హృదయ పద్మంలో కనపడుతున్నది. ఆ చిన్న హృదయ పద్మం అనే ఆకాశంలో కనపడుతుంది. ఈ ఆకాశం అది ఇక్కడ ఒక ఆకాశం చెబుతున్నాను. ఈ ఆకాశం అట్లా అనమాట. కాబట్టి ఇక్కడ కొంచెం తేడాగా ఉన్నట్టుగా కనపడుతుంటుంది, అట్లా అనుకోకండి. ఇక్కడ ఆకాశం అనేటువంటిది అపరిమితమైనటువంటిది, బ్రహ్మాండము నిండినటువంటి బ్రహ్మాండాంత సంవర్ధియై అని చెప్పాడు అక్కడ. బ్రహ్మాండం అంతా నిండిపోయినటువంటి వాడు అని చెప్పాడు అక్కడ. అలానే ఇక్కడ కూడా అంతే. అది అసలు ఆకాశము అంటే అర్థము సూక్ష్మము. యథా ఆకాశ సూక్ష్మాత్ ఇక్కడ మనకు గీతలో వచ్చింది. గీతలో యథా ఆకాశ సూక్ష్మాత్, ఆకాశం ఎలా ఎలా యథా సర్వగతం సూక్ష్మ్యాత్, సూక్ష్మము ఆకాశం అది సర్వగతం సర్వత్రా ఉన్నది. అది నా ఉపలభ్యతే అనగా మలినాలు పొందదు. అటువంటిది ఆకాశము సర్వత్ర అవస్థితో దేహే తథాత్మ నోపలభ్యతే. ఆత్మ ఆకాశం ఎలా అయితే మలినాలతో లేకుండా ఉన్నదో అట్లనే ఈ ఆత్మ బ్రహ్మము మలినములు లేకుండా ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నది అని చెప్పాడు. ఈ శరీరం అంతా బ్రహ్మం వ్యాపించి ఉన్నదని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ వీళ్ళ సంభాషణలో ఏమిటనంటే దహర అధికరణం కదా, కాబట్టి దహరంలో హృత్పద్మమే అనేటువంటిదే సూక్ష్మము. ఆ సూక్ష్మమైనటువంటి దానిలోనే ఆ బ్రహ్మం ఉన్నాడు దర్శించుము అని చెబుతున్నాడు. ఇక్కడ దహర అనేటువంటి సూక్ష్మము అనేటువంటి అర్థము. కాబట్టి ఇక్కడ దహర అంటే హృదయాకాశము అనేటువంటి, హృదయమునకు ఆకాశము అనేటువంటి ఒక పోలికని చెబుతున్నాడు. ఆకాశం అనేటువంటిది ఏమిటంటే బ్రహ్మము కదా, ఆకాశం అంటే బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మంతో పోల్చి చెబుతున్నాడు ఇట్లా. అటువంటి బ్రహ్మము యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పాడు. ఏష ఆత్మ అపఘత పాప్మాన్ అని ఈ విధంగా చెప్పాడు. సత్యకామ సత్య సంకల్ప, సత్యమునందు కామము కలది, మంచి సంకల్పములు కలది అని ఈ విధంగా బ్రహ్మమును గురించి చెప్పారు. హృదయ కమలంలో ఉన్న దహరాకాశము ప్రమాణంలో చిన్నదే, అయినా పంచభూతాలలోది మాత్రము కాదు. పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశం మనం చూస్తుంటే చాలా పెద్దది, కానీ ఇక్కడ మాత్రం చిన్న ఆకాశమే ఉన్నది. చిన్న ఆకాశములో పెద్ద బ్రహ్మమును చూస్తాం. అది అందుకని మనం బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఆ వామనుడిని దర్శనం చేసుకున్నాం. అదే విషయం మనకు ఆంజనేయ స్వామి వారు గుండె చీల్చి చూపిస్తుంటుంటారు. దాని ఆ భావాలు అది అర్థం. అని చాలామందికి ఆయన గుండె చీల్చి చూపిస్తుంటుంటే రాముడు ఆయన గుండెల్లో ఉన్నాడు అని అంతవరకు తెలుసుకుంటారు. రాముడు అనేటువంటిది అర్థం ఏంటంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈ హృదయ ఆకాశంలో నిండి ఉన్నాడు. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మను ఉపాసన చేస్తున్నాడు దహరాకాశం. ఎందుకంటే మనకు హృదయం అనేటువంటి ప్రధానమైనటువంటిది. ఈ ఒక అవయవాల్లో హృదయం అనేటువంటి ప్రధానమైనటువంటి దానిలో బ్యాటరీ ఎవరు పెట్టారు? ఇప్పుడు బ్యాటరీ పెడితేనే కదా పనిచేసేది. బ్యాటరీ అంటే శక్తి. ఆ శక్తి ఉన్నది టకా కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటూనే ఉంటున్నది. ఎన్నిసార్లు అది ఎప్పుడైతే నేను రెస్ట్ తీసుకోవాలి, నేను రాత్రి పగలు ఎప్పుడు నాకు అసలు కనీసం ఒక్కరోజు కూడా సెలవు లేదు, మీరందరూ సెలవులు పుచ్చుకుంటున్నారు, నేను సెలవు తీసుకుంటాను, కనీసం ఒక్కరోజైనా సెలవు తీసుకుంటాను. కాబట్టి నేను సెలవు తీసుకొని మరలా టకటకా కొట్టుకుంటానులే, అప్పటిదాకా నువ్వు ఆగరా నాయనా అని సెలవు తీసుకున్నది. అంటే అర్థం ఏమిటి? దీనిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఇంకో చోట చేరింది అని అర్థం. అది అంతే కదా. మరి దీనిలో
అటువంటి ఆ బ్రహ్మం ఉన్నది చూసారా, బ్రహ్మం పనిచేస్తున్నది అని అంటే అక్కడ ఆ వస్తువు పనిచేస్తున్నది అని అంటే ఆ శక్తి ఉన్నది చూసేదే బ్రహ్మము, లోపల బ్రహ్మం ఉంది కాబట్టి పనిచేస్తున్నది అని అర్థం. ఇక్కడ ఒక విషయం చెప్తాం మీకు. ఇక్కడ హృదయం అంటే మనం సహజంగా మనకు గుండె నరాలు, గుండె అనే ఒక అవయవం బొమ్మ గీస్తాం. అది ఒక భావం. దీనిలో రెండో భావం ఒకటి ఉన్నది. ఏమిటంటే వితస్త్య అంటే మనకు దీనిలో కూడా మంత్రవృక్షంలో కూడా వస్తుంది అనమాట. బొడ్డు దగ్గర నుంచి ఒక ఎవరి జాన అయితే అంత జాన పెట్టుకొని అక్కడ సెంటర్ అంటే ఇట్ల నుంచి ఇక్కడ అనేది ఇక్కడ సెంటర్ ఇక్కడ చుక్క పెట్టుకుంటే అక్కడ బ్రహ్మము అంటే హృదయం ఉన్నది అని ఒక భావం ఉన్నది. అక్కడ హృదయం ఉంది, అక్కడ హృదయం ఉన్నది. ఆ హృదయ పద్మం ఉన్నదే, ఆ హృదయం అనే పద్మము అది కంటికి కనపడదు. ఆ హృదయం అనే పద్మం కంటికి కనపడదు. నాకు ఒక్కోసారి అనిపించింది ఇది నిజమేమో, భౌతికంగా అసలు వీళ్ళు చెబుతున్నారు ఈ హృదయం ఇదనేటువంటి హృదయాన్ని గురించి. దానిలో చూశాను, దీనిలో ఎవరికో గుండె మార్పిడి చేయాలట, గుండె మార్పిడి. అందుకని ఈ గుండె తీసి ఇంకో గుండె పెట్టాలి. అందుకని ఎక్కడో గుండె తీసుకొని తీసి అతి వేగంగా ఆ కారులో పెట్టుకొని తీసుకెళ్ళి తొందరగా వచ్చి వీడికి బిగించాలి. అంటే గుండె తీసి గుండె బిగిస్తున్నాడు అని అంటే అర్థం ఏమిటి? ఇది ఒక అవయవం కింద లెక్క వేసుకోవాల్సి వచ్చింది. మరి నిజమైనటువంటి హృదయం వాడు తీసుకొని పోతే అసలు వాడి ఎట్ట బతుకుతాడు? వీడు అసలు బతకడు కదా. అది అనిపిస్తుంది, ఇది భౌతికంగా అనిపిస్తుంటుంది. కానీ ఒక ఈయన పీఠాధిపతి చెబుతుంటే విన్నాను నేను. మనం మంత్రపుష్పం దీనిలో కూడా మన బొడ్డు దగ్గర నుంచి పైన పెట్టుకొని ఒక పాయింట్ ఇట్లా గీసుకొని ఉంటే చుక్క పెట్టుకుంటే ఆ చుక్క అదే హృత్పద్మము. ఒక చోట బొమ్మ కూడా చూసా, నేను ఎక్కడో చూశాను యాత్రలకు వెళ్ళేటప్పుడు. ఇట్లా ఆ హృదయ కమలం ఉన్నట్టు చూశాను నేను, హృదయ కమలం ఆ మధ్య సెంటర్లో అట్లా అనమాట. అది ఆ కమలం ఉన్నది, ఆ కమలంలో బ్రహ్మము ఉన్నాడు అని అర్థం. అట్లా అనమాట. కాబట్టి మనకి ఈ చూడంగా ఏమనిపిస్తుందని అంటే మనకి ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి హృదయం కొట్టుకుంటున్నదే, అది కాకుండా దాని పక్కనే ఒక సెంటర్లో ఒక శక్తివంతమైనటువంటి ఒక క్షేత్రం ఉన్నది అనేటువంటి భావం కలుగుతుంటుంది అన్నమాట. సరే, ఏదైనా సరే మనం అంతవరకు చూసుకొని తర్వాత విషయంలోకి వెళదాం. ఇంకా ఈ దహరాకాశంలో ఉన్న ఆత్మను దర్శించుకున్న జ్ఞానవంతులు సమస్త లోకములలోనూ స్వేచ్ఛగా సంచరించగలరు. ఇదే ఋషులు, ఆయన ఆ లోకం వెళ్ళాడు, మనకు పురాణాల్లో వస్తుంటుంది. అగస్త్యుడు ఇంద్రలోకం వెళ్ళాడు, విశ్వామిత్రుడు వెళ్ళాడు, వశిష్ఠుడు వెళ్ళారు, ఈ విధంగా చెప్పుకుంటుంటాం. వాళ్ళు భూమి మీద ఉన్నారు కదయ్యా, అదో ఇంద్రలోకం పోయినారు, స్వర్గలోకం పోయినారు, అక్కడక్కడ ఉన్నారని మనకు కథలు చెబుతూ ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారని అంటే ఆ హృదయ పద్మంలో ఉన్న పరమాత్మను ఈ బ్రహ్మవేత్తలు దర్శించుకుంటే అతడు సమస్త లోకములలోనూ స్వేచ్ఛగా సంచరిస్తాడు. ఇక్కడ ఉంటాడు, ఈ భూమి మీదనే ఉంటాడు ఆ వశిష్ఠుల వారు. ఉండి ఆ ఇంద్రలోకం పోతాడు. ఆ ఇంద్రలోకం పోయి అక్కడ పనులు చూసుకొని మళ్ళీ వస్తాడు. మనకు పురాణాల్లో చాలా చోట్ల వీళ్ళందరూ వచ్చారు, ఇంద్రలోకం పోయి వచ్చారని, అగస్త్యుడు వీళ్ళందరూ కూడా వచ్చారని ఉన్నది. అనగా ఏంటంటే అంత గొప్ప విశేషం చెబుతున్నాడు. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించు. హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించుము అని అంటే ఏం చెయ్యాలి అనేటువంటి, అందుకనే ముందు అక్షరాధికరణం చెప్పాడు. అక్షరాధికరణం అంటే ఓంకారోపాసన. అది ఓంకారోపాసన వలన అంత గొప్ప విశేషం. అథయా ఇహ ఆత్మానం అనివిద్య వ్రజంతి ఏ తాంసి సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. కామచారో భవతి, తన ఇష్టం వచ్చినటువంటి ఆత్మ రూపంలో చరించవచ్చును అని కూడా చెబుతున్నాడు. దీనిలో ఆ దహరాకాశంలో ఉన్నటువంటి
ఈ వాక్యం పరమాత్మకే అన్వయం కానీ మరొకరు జీవాత్మకి రాదు. కనుక దహరాకాశం పరమాత్మ వాచకమే కానీ జీవాత్మ కానే కాదు. ఆయన పూర్వపక్షం వేసేసాడు కదా, జీవాత్మ అని అనుకుంటున్నాను, అట్లా అనుకుంటున్నా, ఇట్లా అనుకుంటున్నాను అన్నాడు కదా, దానికి సమాధానం ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఈ వాక్యం వలన ఏమని అర్థం చేసుకోవాలంటే పరమాత్మకే అన్వయము ఈ వాక్యము, జీవాత్మకు కానే కాదు. దహరాకాశం పరమాత్మ వాచకమే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే దహర ఉపాసన. అది దహర ఉపాసన అంటే మన హృదయంలో ఉన్నటువంటి, హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఉపాసన చేయము అని అర్థం. ఆ బ్రహ్మమును ఉపాసన చేయటానికి ఏం చెబుతున్నారు అని అంటే ఓంకార ఉపాసన చెయ్యము అని చెబుతూ, తర్వాత ఇంకా ఈ దహరోపాసనకు సంబంధించినటువంటి ఈ సూత్రాలు ఇంకా 5-6 ఉన్నాయి. వాటిని వరుసగా రేపు శుక్రవారం రేపు కూడా కొన్ని చూద్దాం ఇక్కడ దీనిలో. అట్లా అనమాట ఇది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. ధన్యవాదాలు గురు గారు. Recording stopped. వచ్చారా కృష్ణారావు గారు వచ్చారా? అందరూ వచ్చేసి అదే నువ్వు అదే నేను ఓంకారం అడిగావు కదా, ఓంకారం చెప్పుకున్నావు ఇవాళ. ఓంకారము ముఖ్యమైనవి చెప్పుకున్నాం. అది ఓంకారం. ఓం ఇది అక్షరం సర్వం. అది ఈ ఓంకారాన్ని మనం అర్థం చేసినాం కాబట్టి పిల్లలు ఇంట్లో చెప్పిన మాట వినే పిల్లలు కనుక ఉంటే రోజుకు ఒక 2 నిమిషాలు ఓంకారం చేయండిరా అని కనుక నేర్పితే ఆ ఓంకారం యొక్క మహాత్యం చాలా గొప్పది. వాళ్ళని మంచి రైట్ రూట్లో తీసుకుపోతుంది. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అలవాటు చేయాలి. వాళ్ళకి ఒక 2 నిమిషాలు చేయండిరా, మీరు స్నానం చేసిన తర్వాత కూర్చొని 2 నిమిషాలు ఓంకారం చేయండిరా అని అంటే వాళ్ళు రైట్ రూట్లో వెళ్ళిపోతుంటారు. రైట్ రూట్లో అంటే ఏంటో తెలుసండి, ఈ చదువుకునే పిల్లలకి ఈ స్నేహం వలన చెడిపోవటము బాగుపడటము 2 విధాలు ఉంటాయి. నేను చాలామంది ఉదాహరణలు చూశాను. చదువుకునేటప్పుడే వీడికి అక్కడ చేరతారు, వీడికి చదువుకునేటప్పుడే చేరతారు. వీడు పొరపాటున కనుక ఆ రూట్లో పడ్డాడా మనకు తెలియదు. ఆ రూట్లో పడ్డాడా అసలు మనకేం తెలియదు. అసలు మనకు అక్కడ దాకా తెలియదు. చివరికి ఫలితం వచ్చిన తర్వాత కాయ కుళ్ళిపోయిన తర్వాత అరే కుళ్ళిపోయిందే గోడ పారేద్దాం అనుకుంటాం. అప్పటిదాకా ఇంట్లో పెట్టుకుంటాం. ఎట్లా అప్పటిదాకా తెలియదు. అందుకని వీళ్ళని పెట్టేస్తే రైట్ రూట్ ఆ బ్రహ్మమే ఏం చేస్తాడంటే ఆ చెడు మార్గంలో పోనీయకుండా సన్మార్గంలోకి తీసుకుపోతుంటాడు. అది ఇక్కడ. ఎందుకంటే చాలామంది నేను స్నేహితులను చూశాను. అందుకని నేను చాలామందిని స్నేహితులను చూశాను. చాలామంది నాకు ఉన్నట్టు నాకు దొరికినట్టు చదువుకునేటప్పుడు కూడా చిదంబర శాస్త్రి నేను ఒకే రూమ్లో ఉన్నాం. అట్లా వీళ్ళందరూ అట్లా కొంతమంది అట్లా ఒక రూట్లో, మిగిలినటువంటి వాళ్ళందరూ వేరే రూట్లలో ఉన్నారు రకరకాలు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా అట్టడుగుని ఉండి అరే ఏమిటి అని ఆశ్చర్యం మమ్మల్ని చూసేది. మీ రూట్ వేరు, అప్పుడే మీ రూట్ వేరు. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఉన్నాడు వాడు. ఎక్కడున్నాడు అంటే సినిమా హాల్లో ఉన్నాడు. ఉదయం వచ్చాడు, సాయంకాలం మధ్యాహ్నం క్లాసుకి వచ్చేటప్పటికి సినిమా హాల్లో ఉన్నాడు. ఏమి రానంటే ఏం చూసావు, ఏం సినిమా అంటే ఫలానా సినిమా చూశాను అని చెప్పుకుంటూ వస్తాడు. చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అటువంటి వాళ్ళు చాలా గమ్మత్తుగా ఉన్నారు. వాళ్ళ రూట్లో వెన్నీ కనుక చూస్తే ఒకడు ఉన్నాడు 180 సినిమాలు చూశాడు రోజు. అప్పుడు సినిమా టికెట్ ఎంతో తెలుసండి, పావలా నెలకు పోయి కూర్చుంటాడు వీడు. అట్లా అనమాట.
చివరికి ఏమైనాడు శుభ్రంగా తప్పాడు. ఇంకా ఇక తర్వాత సంగతి విశేషాలు చదువురాలి. అందుకని రైట్ రూట్ అదే ఓంకారం. అది మనం దీన్ని చదువుకుంటున్నామంటే అసలు అర్థం ఏమిటనంటే